హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట. డీఏ బకాయిల చెల్లింపులకు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి గత ప్రభుత్వ కాలంలోనూ ఇబ్బందికరంగానే ఉండగా, కొత్త కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలలు గడిచినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు, బకాయిలు, డీఏ చెల్లింపులలో లోటు ఇవన్నీ కూడా పరిష్కారం కాని అంశాలుగానే అయితే ఉన్నాయి. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూసిన ఒక్క డీఏ కూడా విడుదల కాకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గత ప్రభుత్వం 4 డీఏలను పెండింగ్‌లో ఉంచగా, ఇప్పుడు వాటిని క్లియర్ చేయడంలో కొత్త ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దసరా పండుగ సందర్భంగా అయినా కనీసం ఒక డీఏ అయినా ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన అనేది రాకపోవడంతో వారి ఆశ అనేది నిరాశగా మరింత పెరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు ప్రభుత్వం ముందు తమ గోడును వినిపించినప్పటికీ ఎటువంటి సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నెలలో పెద్ద ఎత్తునటువంటి ఆందోళనలు కూడా ప్రారంభించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయన్న వార్తలు బయటికి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని సమాచారం. సమాచారం ప్రకారంగా ఈ నెల 10వ తేదీ అంటే అక్టోబర్ 10 నేడు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపు, కొత్త పీఆర్సీ కమిషనర్ నియామకం, అలాగే మధ్యంతర భృతి ప్రకటించడం వంటి అంశాలు ఈ సమావేశంలో ఎజెండాలో చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఉద్యోగులు చెబుతున్నదేమిటి? గత 16 నెలల్లో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఎటువంటి చొరవ చూపలేదని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిడి మధ్య జీవనం కొనసాగించడం కష్టతరమవుతోందని వాళ్ళు అంటున్నారు. పీఆర్సీ కమిషన్ కూడా ఇంకా నియమించకపోవడం, బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలు వారిని తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తేదీన అంటే నేటి కేబినెట్ భేటీలో ఉద్యోగులకు చాలా కీలకమైనదిగా మారింది. కనీసం ఒక డీఏ ప్రకటించి కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంపై నిర్ణయం తీసుకుంటే ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి కొంతవరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. అయితే మరోసారి ప్రభుత్వం మౌనంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు రోడ్లెక్కే పరిస్థితి తప్పదని వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా అది రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందా? లేక వారి ఆగ్రహాన్ని మరింత రగిలిస్తుందా అనేది నేటి కేబినెట్ భేటీ తర్వాతే స్పష్టమవుతుందనేది మనందరికీ తెలిసిందే. సో, మొత్తానికి దసరా పండుగ కానుకగా ఏమీ ఇవ్వలేదు కానీ ఈ యొక్క దీపావళి సందర్భంగా అయినా ఈ కేబినెట్ భేటీ ద్వారా ఇవ్వాలి అనైతే ఉద్యోగ పెన్షనర్సు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. సో, ఈ కేబినెట్ భేటీ అనేది అత్యంత కీలకం అయినటువంటి కేబినెట్ భేటీగా ఉందన్నమాట. సో, కేబినెట్ భేటీ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాల గురించైతే ఈ యొక్క మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే అందిస్తాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.